సత్సాంగత్యం. ఒకనాడు నారదుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సత్సాంగత్యం వల్ల కలిగే లాభం ఏమిటని అడిగాడు. దండకారణ్యంలో ఒక క్రిమి ఇప్పుడే పుట్టింది, దాన్ని అడుగు అన్నాడు విష్ణువు. నారదుడు దండకారణ్యానికి వెళ్ళి క్రిమిని గుర్తించి విష్ణువుని అడిగిన ప్రశ్నే దాన్ని అడిగాడు. ఆ క్రిమి తల ఎత్తి నారదుడి కేసి ఒక్కసారి చూసి ప్రాణం విడిచింది. నారదుడు కంగారుపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి తన అనుమానం తీరలేదన్నాడు. పర్వాలేదు, ఫలాని ఊళ్ళో ఫలాని బ్రాహ్మడి ఆవు దూడనీనింది, నీ అనుమానం దానికి చెప్పు అన్నాడు విష్ణువు. నారదుడు అలాగే వెళ్ళి దూడను గుర్తించి విష్ణువును అడిగిన ప్రశ్నే దాన్ని కూడా అడిగాడు. ఆవు దూడ తల ఎత్తి నారదుడి కేసి 2 క్షణాల పాటు చూసి చచ్చిపడిపోయింది. నారదుడు మళ్ళీ విష్ణువు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి తన అనుమానం తీరలేదన్నాడు. దక్షిణ దేశంలో చోళరాజుకు ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు, వాడిని వెళ్ళి అడుగు అన్నాడు విష్ణువు. నారదుడు చోళరాజు కొడుకును కలుసుకుని భయపడుతూనే తాను ప్రశ్న అడిగాడు. స్వామి, నేను క్రిమిగా ఉండగా తమ వంటి సత్పురుషుడి దర్శన మాత్రం చేత ఆవు దూడగా పుట్టాను. తిరిగి తమ దర్శనం లభించి ఇలా రాజకుమారుడుగా పుట్టాను. సత్సాంగత్యం గురించి ఇంతకన్నా ఏం చెప్పను అన్నాడు రాజు కొడుకు. ఇది సత్సాంగత్య ఫలితం. జయ శ్రీమన్నారాయణ.